మీకు నాకింకా గుర్తుంది మీరంటే బాగా ఇష్టం కదా పప్పా పప్పాకి మీరు పప్పా అనే పిలుస్తారు కదా బాగా మీ ఇద్దరికి ఒక మంచి ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా మాకు మీకు గుర్తున్నది మీతో మాట్లాడించాలి కాబట్టి కష్టపడి అడుగుతున్నాను కావాలని పప్ప అప్పుడు వెంకట్కు నా ముంగట ఇట్లా కోపం వచ్చేలాగా తిడతాడు. ఆమెకు కోపం వస్తుంది వెంకట్కు తిడితే పల్లవి కోపం వస్తుంది అని కావాలని పప్ప నా ముంగట తిడితే తర్వాత అంటాడు నేను కావాలని తిడుతున్నా నువ్వు ఫీల్ కావకు అని మజాక్ ఆడతాడు. తర్వాత ఆయన సుధరాయించాలా ఇట్లా చెయ్యాలా ఆయన బరువు బాధ్యత తీసుకోవాలని నేను కోపం చేస్తా కానీ నువ్వు ఫీల్ కావకు అని తర్వాత నాకు సైడ్కి పిలిచి చెప్తారా ఓకే. మీరు అప్పుడు వచ్చినప్పుడు పప్పాకి కూడా తెలుసు కదా అంటే ఒక ముస్లిం అమ్మాయి మా ఇంటికి తెలుగు అమ్మాయిగా అప్పుడు పూర్తిగా మారిపోయి వస్తుందని తీసుకోవడమే పెద్ద డెసిషన్ తీసుకున్నా పప్ప ఒప్పుకోవడం అంటే వెంకట్ గారు ఒప్పుకోవడం ఓకే మీ ఆయన కాబట్టి ఒప్పుకోవచ్చు ఆయన ఒప్పుకోవడం చాలా పెద్ద డెసిషన్ కదా. అప్పుడు ఫస్ట్ లో అలానే ఉండేవారు ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారు ఆ తర్వాత మీతో స్టార్టింగ్ నుంచి మొత్తం ఒక ఫ్యామిలీకి వదిలేసి ఇంకొక ఫ్యామిలీకి ఎంటర్ అయినా కదా అప్పటి నుంచి ఇదే ఈమె ఫ్యామిలీ అని అట్లా మొత్తం అందరు కలిసి నాకు ఒక ఫ్యామిలీ లాగానే చూసుకోరు. పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నారు పల్లవక్క? వెంకట్ అన్న వల్ల. వెంకట్ అన్న ఎవరికి మీ అందరికీ గర్వంగా ఏమని పిలుస్తారు మీరు? వెంకట్ జస్ట్ వెంకట్ అని పిలుస్తారు అంటే ఓయ్ స్టార్టింగ్ ఓయ్ తర్వాత వెంకట్ ఓయ్ వెంకట ఓయ్ వెంకట్ గారు ఓయ్ వెంకట్ గారు కాదు ఓయ్ వెంకట్ అంతే. ఓయ్ వెంకట్ అన్నని చూసి అన్నీ వదిలేసి అంతా మార్చేసుకొని వచ్చేసారు. ఫ్యామిలీ ఇప్పుడైనా అసలు మాట్లాడతారు? ఇప్పుడు కూడా మాట్లాడతారు. యాక్సెప్ట్ చేశారా? అంటే అటు వెళ్ళలే కానీ మాట్లాడతారు వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో మాట్లాడతారు. వీడియో కాల్స్లో నార్మల్ కాల్స్లో ఎప్పుడు ఇంటికి పిలవట్లేదా? పిలిచేది కానీ నేను వెళ్ళాలి. ఎందుకని? అది తర్వాత చెప్తారా? అంటే మామూలుగా అమ్మ వాళ్ళంటే ఒక ఆడపిల్లగా ఏ అమ్మాయినా అంటే వాళ్ళ బ్రదర్స్ యాక్సెప్ట్ చేయలేదు ఇంకా సిస్టర్స్ మదర్ యాక్సెప్ట్ చేసిరు. మళ్ళీ ఎందుకు నా వల్ల గొడవలు అయితే ఏమో మమ్మీని ఏమని అంటారేమో ఈమె పోతే అని మళ్ళీ నా వల్ల మమ్మీకి అన్న వాళ్ళకి గొడవలు అయితే దూరం కావద్దు వాళ్ళని పోతలే. నేను ఎట్లయినా దూరం ఉన్నా కదా వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న పర్సన్ దూరం కావద్దు మమ్మీతోనే పోతలే. అక్క వాళ్ళు చెప్తూనే ఉంటారు పోదాం ఒక్కసారి ట్రై చేద్దామని. ఒకసారి అక్క తీసుకెళ్ళింది కూడా. ఓ తీసుకెళ్లారా? మమ్మీకు అక్క కల్పించి ఇంటి దాకా తీసుకెళ్ళే బయటికి రమ్మంటే బయటకు వచ్చిర్రు అప్పుడు తీసుకొని పోయండి. కానీ ఎంతైనా ఇంటికి పోయి ఒక 2 days ఉండేసి వచ్చింది అది వేరే సంతోషం ఉంటుంది కదా. ఇంట్లో ఆడపిల్ల అత్తగారు అమ్మలాగా చూసినా ఆడబిడ్డలు అక్క చెల్లెలాగా చూసినా కూడా తనకంటూ ఉంటది. ఇప్పుడు శైలు వచ్చింది కదా వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్తుంటే వస్తుంటే వాళ్ళ ఆ సిస్టర్తో మాట్లాడుతూ తినవి ఉంటుంది పోవాలా రావాలా నేను సరే పల్లవికి ఉంటుంది పోవాలా రావాలని చెప్పి. కానీ ఏంటంటే ఈమె ఆలోచించేది ఇట కరెక్టే. ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నా వల్ల అన్నకి అమ్మ వాళ్ళకి గొడవలు అయినాయి అనుకో నా వల్ల నేనే దూరంగా ఉన్నా. ఇప్పుడు మళ్ళీ అన్న వాళ్ళు అమ్మ దూరం అయితే పెట్టే ఒక బుక్ అయితే నేను పోయి దూరం చేసినట్టు అవుతుంది అక్క నేను ఎలా ఉంటుంది. ఓకే వాళ్ళు ఇంకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఐ మీన్ అసలు వాళ్ళతో మీరు ఇంకా ఎట్లుంటుంది మన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చెయ్యరు. మ్యాక్సిమం మనం కొంచెం హిందూ ముస్లిం అని కాదు కానీ మన దాంట్లో కొంచెం మనసు అనేది సున్నితంగా ఉంటుంది. సరే అయ్యింది అయిపోయింది మన పిల్ల అన్నట్టు ఉంటుంది. కానీ కొంచెం ముస్లిమ్స్ దాంట్లో అది ఉంటుంది గర్వం అట్టెట్లా పోయినావు అనేసి అది యాక్సెప్ట్ చెయ్యరు. ఇంకా చేయలేరు. బ్రదర్స్ అయితే వేయలే లేడీస్ అయితే చేసారు సిస్టర్స్ మదర్ అందరు చేసారు. ఆడవాళ్ళు అంటేనే కొంచెం సున్నిత మనసులు అలా పూల వంటి మనసు కాబట్టి వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. కానీ పల్లవి ఒక్క నిజం చెప్పండి మిస్ అవుతున్నారా లేదా మా ఇంటిని? మిస్ అవుతా చాలా మిస్ అవుతుంది. చెప్తారా? చెప్పదు ఎప్పుడు ఎవరికి మీరు ఎవరికి చెప్పుకోదా? అసలు మాట్లాడుతుంది ఫోన్లో నార్మల్గా కాల్స్ మాట్లాడుతుంది కానీ ఎప్పుడు వాళ్ళతో పోతా అని వాళ్ళ దగ్గరికి వెళ్తా అని ఫైటింగ్ కానీ ఇట్లా అవన్నీ ఏది ఉండదు. కనీసం వెంకట్ గారికి ఏం చెప్తారా ఇట్లా నేను ఇంటిని మిస్ అవుతున్నాను మా అమ్మని మిస్ అవుతున్నా ఒకసారి వెళ్తే బాగుండు అసలు ఎప్పుడు చెప్పుకోరా? చెప్పుకోలే. అందుకే ఇంత బక్కగా ఉన్నారు నాకు. అన్ని లోపల పెట్టేసుకొని ఏడుస్తారు అక్క. నిజం చెప్పండి ఎవరు చూడనప్పుడు ఏడుస్తుంది. పైన ఏడుస్తా కింద ఎందుకు చూడొద్దు ఎవరు నవ్వేదే చూడాలి. అదంతా నాటకమైన మీరు నవ్వంతా కాదు రియాలిటీ. పిలవచ్చు కదండి మీరు ఇంటికి మేబీ ఇంటర్వ్యూ చూస్తుంటారు. మమ్మీ వాళ్ళు పిలుస్తారు అన్న వాళ్ళు అంతే కొంచెం ఇంకా కోపం ఉంటుంది. మీ అన్నయ్య వాళ్ళ పేర్లు చెప్తారా? పేర్లు కూడా చెప్పకూడదా? ఓకే పల్లవి అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ చూస్తారు అన్ని వీడియోస్ చూస్తారు. పల్లవి అక్క వాళ్ళ అన్నయ్య వాళ్ళు మిస్ అవుతున్నారండి మిమ్మల్ని కూడా. ఎంత మీరు వద్దనుకున్నా మీరు అన్న తమ్ముళ్ళు కాబట్టి చాలా ఇష్టం ఉంటుంది. ఇంటికి పిలవండి ఒకసారి. శైలు గారు నేను ఏదేమైనా ఈరోజు మీతో ఒక పాట పాడిద్దామని ఫిక్స్. నేను బయటికి పోతా. నేను బ్యాండ్ కొడతా.
పాన కొడతా మేము పాడతాం. ఆవిడ పాడుతుంది, మీరందరూ అక్క వాళ్ళు పాడడం స్టార్ట్ చేయమని మేము పాడతాం. అక్క అయితే నా గొంతు బాగాలేదు అక్క. అందుకనే గౌతమక్క మీరు స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు ముందు స్టార్ట్ చేయాలి, ఏదైనా సరే మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి. ఈసారి ఫస్ట్ టైం వీలే చేయాలి. నా గొంతు బాగాలేదు అక్క. అక్కను నీకైతే తెలుసు నా వాయిస్ ఎట్లా ఉంటుంది, కిరాక్, అందుకనే పాడా. శివ గురించి పాడు. శివ గారికి అంకితం చేస్తే ఏమన్నా. శివకి ఇష్టమైన పాట పాడు శైలు, నేను క్లాస్ కొడుతాను. నేను కూడా కొడతా, క్లాస్ లేవుంది, అందరం కొడతాం. అక్కని స్టార్ట్ చేయమని మేము పాడతాం. అక్క మీరంటే స్టార్ట్, మీరు ఎప్పుడు మీరే స్టార్ట్ చేయాలి. ప్రభాస్ హీరో ఇష్టం, పాడుతుంది ఇప్పుడు అక్క. ప్రభాస్ హీరో ఇష్టం, ఇష్టం కానీ పాట పాడు. నువ్వు పాట పాడడం స్టార్ట్ చేసి కొంచెం వెళ్ళిపోతాడు ఇడికేంచి. ఎందుకంటే దూరం ఎవరు వెళ్ళకండి guys. డోర్ ఓపెన్ చేసి పెట్టండి, ఎవరికి నచ్చకపోతే. ఇప్పుడు పాట పాడితే వెళ్ళిపోరు, మనం లేట్ చేస్తే వెళ్ళిపోతారు అందరు వదిలేసి. ఆల్రెడీ టైం అయిపోయింది కదా. అందుకే వాళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తారు. స్టార్ట్ చేసి నేను స్టార్ట్ చేస్తాను. అక్క కామెడీ చేయకండి. నువ్వు ఫస్ట్ పాడు. అయిపోయి వచ్చింది చాలు. ఇప్పుడు వేరే వస్తుంది. పాడ స్టార్ట్ చేయి వైషు. కథలెన్నో చెప్పారు, చెప్పారు కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో అయ్యో ఆయనకి ఇష్టం ఆ పాట, రుద్విక్ ఇష్టం. అదే డాడీ. థ్యాంక్ యూ, నైస్, వెరీ నైస్. మరి కుంటా ఫ్యామిలీ గురించి మాకు తెలియని ఏమైనా కొంచెం సీక్రెట్లు ఏమైనా చెప్తారా? ఇంకో చిన్న బుడ్డి పాప కావాలనేసి. మీ గురించి అండి ఇది, ఇండైరెక్ట్ గా మీకే ఇది. చిన్న బుడ్డి పాప ఇంకొక 1 year తర్వాత ప్లాన్ చేద్దామని. అంటే చెయ్యి. మీ ముగ్గురిని సపరేట్ గా క్వశ్చన్స్ అడుగుతా, ఒకటే క్వశ్చన్ సపరేట్ గా ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ అటే. ఓకే గౌతమ్ అక్క, ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆల్వేస్ అడుగుతాను నేను ఇది, ఇప్పుడు కూడా అడుగుతా. చెప్తాను నిజంగా. బిజినెస్ స్టార్ట్ చేయక ముందుకు ఇంట్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే డాడీ ఉన్నప్పుడు, ఫస్ట్ డాడీ ఉన్నప్పుడు అదొక పెద్ద హ్యాపీయెస్ట్ మూమెంట్. తర్వాత డాడీ మిస్ అవుతున్నాం అనుకుంటా అందరం కలిసిమెలిసి ఉన్నాం కదా, అది చాలా బిగ్గెస్ట్ మూమెంట్ అనమాట. హ్యాపీ. ఇప్పుడైతే వర్క్ అని చెప్పి తమ్ముళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము వర్క్ అని మేము డివైడ్ అయిపోతున్నాం. అసలు ఇల్లు హ్యాపీగా లేదు. నిజంగా పైసా మనుషులను దూరం చేస్తుంది. పైసా అంటే మన హ్యాపీనెస్ని దూరం చేస్తా అంటే ఊరికి పైసా ఉంటే అన్నీ ఉంటాయి అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆ మెంటాలిటీకి వచ్చినాం అనుకో హ్యాపీనెస్ పోతుంది. అప్పుడు డాడీ ఉన్నప్పుడు ఇంతకు ముందుకి గుర్తు చేసుకుంటూ వచ్చినాం. అంటే నార్మల్గా క్యాజువల్గా వ్లాగ్స్ ఒకప్పుడు మన దగ్గర ఏం లేదు. వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు నిల్ అనమాట, జస్ట్ హ్యాపీ ఫ్యామిలీ అంతే మాది. అప్పుడు ఎంత మంచిగా ఉంటుండే, రిలాక్స్ హ్యాపీగా ఉండుకుంటే అన్నీ చేస్తుండే. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ వర్క్ ప్రెజర్లో హ్యాపీ మూమెంట్ని క్యాప్చర్ చేస్తలేము, హ్యాపీగా ఉంటలేము. ఓకే, అదే అంటారు కదా, డబ్బు ఉంటే అన్ని కొనలేము, డబ్బుతో ఏదైనా కొనొచ్చు అంటారు కదా, కానీ డబ్బుతోటి హ్యాపీనెస్ అస్సలు కొనలేము. నిజంగా ఒకప్పుడు పైసలు లేనప్పుడు డాడీ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాం లైఫ్. డాడీ లేనప్పుడు గిట్ట డాడీని తలుచుకుంటూ డబ్బులు లేవు, అప్పుడు ఎవరికి ఇంత వర్క్ లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడైతే ఎప్పుడైతే వర్క్లో దిగినామో వీళ్ళు కానీ నేను కానీ తమ్ముళ్ళు కానీ ఆ వర్క్ ఎక్కువైపోయింది. అసలు ఆ అండర్స్టాండింగ్స్, దగ్గర కూర్చొని అందరం తినడం చేయడం చాలా గ్యాప్ వచ్చేసింది తెలుసు అందరికీ. మాకు నాది నేను పైన ఏదో మమ్మీ ఆ టైం మధ్యాహ్నం టైంలో అట్లా వీళ్ళు అట్లా అయిపోయింది అనమాట.